రైతు సోదరులందరికీ నమస్కారం. 110 బండ్లు చీనాకాయలు హైదరాబాద్ మార్కెట్కి ఈరోజు. చీనాకాయలు ఎట్లకు వచ్చారో, ఇవి నల్లగొండకాయలకు వచ్చారు, మనకాయలు మొత్తం అన్నీ ఏమన్నా ఊడ్చిపెట్టుకొని పోయి లాస్ట్లో ఏమన్నా హై రేట్ ఏమన్నా ఈ సంవత్సరం అమ్ముతాయో చూడాలి. ఏమన్నా మహారాష్ట్ర కాయలు సరుకు కొంచెం తక్కువగా ఉందంట ఈసారి, ఏమన్నా లాస్ట్కు ఏమన్నా ₹1,00,000 ఏమన్నా చూడాల్సి వచ్చాదో అర్థం కాకుండా ఉంది పరిస్థితి. 110 బండ్లు రేట్ వచ్చేసి ₹10 కాడ నుంచి 24,000 వరకు హైదరాబాద్ మార్కెట్ పొజిషన్. అనంతపురం అయితే 1100 టన్నుల చీనాకాయలు రేటు ₹17,000 మాత్రమే. ఇంకా పులివెందుల మార్కెట్కు 330 టన్నుల చీనాకాయలు రేట్ వచ్చేసి ₹21,400 మాత్రం. ఇంకా లీస్టు 10,000. బెంగళూరు మార్కెట్ విషయానికి వస్తే సూపరు ₹50, ₹55 అమ్మే సూపరు ఈరోజు ₹45 వచ్చింది. ఏమంటే కాయ ఖర్చు లేదంటారు. మంచి కాయలకు మళ్ళీ బెంగళూరు మార్కెట్లో వాల్యూ ఉంది. అదే సెంటర్ కాయ అని చెప్తుంటారు కదా, సైజు ఫుల్ సైజు వచ్చి అవి మాత్రం సేల్స్ అవుతున్నాయి. ఇంకా చిన్న కాయలందరూ వ్యాపారస్తులు తీసుకపోయినా నష్టం రావాల్సిందే తప్ప లాభం రాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా చీనాకాయలు పంపిస్తున్నారు. ఇవి ఇప్పుడు లావుకాయలు దొరకేది కూడా వ్యాపారస్తులకు కష్టమవుతుంది. ₹30,000, ₹29,000 చీనాకాయలు పెడితేనే ఆ లావుకాయలు దొరకడం జరుగుతూ ఉంది. అవి కూడా కాంపిటీషన్ ఉంది. కొంచెం 6-7 కాయలు వచ్చేవి ఉన్నాయి తప్ప 5 కాయలు వచ్చేటివి చాలా తక్కువగా ఉంది. చెన్నై మార్కెట్ విషయానికి వస్తే కనుక ₹28 నుంచి అక్కడ 32-33 వరకు జరుగుతూ ఉందంట. అక్కడ కూడా మంచి కాయలు పోవాల్సిందే. ఇంకా మార్కెట్లు రేపు మన్నాడు వరలక్ష్మి వ్రతానికి ఇంకా ముందు ఎట్లుంటాయో ఇంకా గమనిస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శివపురం శివ యూట్యూబ్ ఛానల్.